ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 17 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 1 అధ్యాయం 17 వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. వ్యాఖ్యాన అంశం కృప 2వ భాగం. వ్యాఖ్యానాంశం కృప 2వ భాగం. వ్యాఖ్యానం: పాపం అంటే ఏమిటి అని నీవు అడగొచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం లేఖనము తేటగా పలుకుతోంది, ఆజ్ఞాతిక్రమము అని. ఆజ్ఞ లేకుండా జీవించటం అనగా మానవుడు తన స్వంత ఇష్టానుసారంగా జీవించటం పాపం. మనలో ప్రతి వారికి మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని, జీవించాలని ప్రీతికరంగా ఉంటుంది. దేవుడు పూర్వకాలంలోనే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 60వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను అని పలికాడు. మనలో ఒకనికి త్రాగుబోతు త్రోవ, మరొకని జోదం త్రోవ, ఒకనికి విభిచార త్రోవ, ఇంకొకని విగ్రహపు త్రోవ ఇష్టమైనట్టుగా ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో ప్రభు అంటున్నాడు, దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కామ వికారము, మత్సరము, అహంభావము, అవివేకములు మనుష్య హృదయమునకు ఇష్టమైన త్రోవలు అని. నీ స్థితి నా స్థితి కేవలం ఏకరీతిగానే ఉంది. అయితే నేను నా పాపమును గుర్తించాను, నేను పాపిని ఒప్పుకున్నాను. దేవునికి స్తోత్రం. పాపంలో నా స్వంత ఇష్టానుసార మార్గంలో ఆయన నన్ను ఆపాడు. ఆయన నన్ను ఎట్లా ఆపాడు? నా హృదయ స్థితిని నాకు చూపించి, క్రీస్తులో నా నీచ హృదయానికి దొరికే కృపను చూపించి ఆపాడు. సత్యం మనిషిని ఒప్పిస్తుంది. సత్యం యొక్క మొదటి కార్యం మనిషిని కలవరపరచడం. ఒక మనిషి సువార్తను వినగానే అది వానికి ఆనందం కలిగించదు, కలవరపరుస్తుంది. తాను పాపినని, దేవుని దృష్టిలో నశించిన వాడనని, దండనకు పాత్రుడను అని తెలుసుకుంటాడు. నాశనకరమైన స్థితి నుండి తప్పించుకోవటానికి విశ్వసించి క్రీస్తును ఆశ్రయిస్తాడు. క్రీస్తు నుండి పాపక్షమాపణ పొందిన అనంతరం శిక్ష తొలగింది అని, దేవునితో సహవాసం లభించింది అని గ్రహించిన పిమ్మటనే ఆనందం పొందుతాడు. పాపి హృదయంలోనికి సత్యం ఎర్రగా కాలుతున్న ఇనుప చువ్వలా ప్రవేశించి పాపికి మొదటగా బాధ కలిగిస్తుంది. ఆ బాధలో తాను యోచిస్తాడు. సత్యాన్ని విశ్వసిస్తే సత్యం చేత ఒప్పించబడి క్రీస్తును నమ్ముతాడు. సత్యం చేత ఒప్పించబడటం అంటే కృప చేత జయించబడటం. పాపి సత్యాన్ని స్వీకరిస్తే కృప వారిని ఆవరిస్తుంది. కృప పాపిని ఆకర్షించినప్పుడు పాపి దేవుని వైపు తిరుగుతాడు. దేవుని సన్నిధిలో పాపి అని గ్రహించి నాశనం నుండి తప్పించవలసినదిగా దేవుని వేడుకుంటాడు. కృపామయుడైన దేవుడు కృప యొక్క మూర్తిమంతమయున్న క్రీస్తు ద్వారా పాపులను సంధిస్తున్నాడు. మన సత్య ఆశీర్వాదం నిమిత్తం కృప మనలను కలుసుకుంటూ ఉంది. 3వ భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.